కావలి ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా కావలికి చెందిన మందాటి చెరువు కలుసు ఆక్రమణకు గురవుతుందని వామపక్షాల పార్టీలు సోమవారం ఆర్డీఓ వంశీకృష్ణకు వినతి పత్రం అందజేశారు. మందాటి చెరువు తూర్పున దిగువ భాగాన కలుసు పారే మార్గంలో 2 అంతస్తుల 3 అంతస్తుల భవనాలు నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇది చాలదన్నట్టు సెల్ టవర్ నిర్మాణాలు కూడా జరుగుతున్నాయని వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు ఆక్రమణకు గురైన స్థలాలు మార్కింగ్ చేసినప్పటికీ మార్కింగ్ చేసిన స్థలాలను కూడా ఆక్రమించుకుని అక్కడ సెల్ టవర్ భవనాలు నిర్మిస్తున్నారని చెప్పారు. ఇలా అక్రమంగా నిర్మిస్తున్నారని తెలిసి కూడా అధికారులు చూసి చూడనట్టు ఉంటున్నారు. కావలి మందాటి చెరువుకు సంబంధించిన ఆక్రమణలను తక్షణం తొలగించాలని, కావలి మందాటి చెరువు కలుజు కాలువలో ఏదైతే అక్రమంగా నిర్మాణం అవుతుందో ఆ సెల్ టవర్ను కూడా తక్షణం తొలగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు ఆక్రమణకు గురైనటువంటి ప్రాంతాన్ని మార్కింగ్ చేశారు. ఆ మార్కింగ్ చేసిన వరకు కూడా ఆక్రమణలు ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు కనుక ఆ ఆక్రమణ తొలగించాలని ఈరోజు వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇచ్చాం. ఆర్డీఓ గారు సానుకూలంగా స్పందించి దాన్ని తక్షణం తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే మందాటి చెరువు అనేక రకాల ఆక్రమణలకు గురవుతోంది. అధికారులకు చెప్తున్నప్పటికి కూడా యథేచ్ఛగా ఆక్రమణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. భవిష్యత్తులో ఆ చెరువు యొక్క విస్తీర్ణం కూడా తగ్గే ప్రమాదం ఉంది. ఇటువంటి కాలువలు ఆక్రమించడం వల్ల భవిష్యత్తులో చెరువు కట్ట తెగి లోతట్టు ప్రాంతాలు కూడా మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణమే మందాటి చెరువు ఆక్రమణలు తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. చెబుతా ఉందంట, చట్టం మాత్రం అధికారులు చెప్తా ఉన్నారు. ప్రభుత్వం చట్టం చెప్తుంది, ఇరిగేషన్ స్థలాలు కానీ ప్రభుత్వ స్థలాలు కానీ కాలువలు పారంభోగ స్థలాలు ఇవన్నీ కూడా మరి పేదోళ్ళకి కానీ ఎవరికి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చేదానికి అర్హత లేదు, ఇవ్వటానికి వీలు లేదని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. మరి పేదోళ్ళకి మాత్రం ఇంటి పట్టా ఇవ్వమంటే మాత్రం ఇది కాలువ స్థలం, ఇది చెరువు స్థలం, రకరకాల సాకులు చూపి పేదోళ్ళకి ఇంటి స్థలాలు ఇవ్వట్లా. మరి ఈ మాత్రం బిల్డింగులో ఉన్నోళ్ళకి, ధనవంతులకి, పెట్టుబడిదారులకు మాత్రం ఇట్లా మరి ఆక్రమణలో బిల్డింగులు కట్టుకునే దానికి ఎలా పర్మిషన్లు వస్తున్నాయని ఈ రోజు మేము అధికారులను ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా అధికారులు మందాటి చెరువు కలుజు స్థలాన్ని మార్కింగ్ ఇచ్చారు. ఆ మార్కింగ్ ప్రకారం ఖచ్చితంగా అధికారులు ఆర్డీఓ గారు వెంటనే జోక్యం చేసుకుని ఆక్రమణలు తొలగించాలని చెప్పి వామపక్షాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది పునరావృతం కాకుండా మళ్ళా ఇతరితర పునరావృతం కాకుండా చూడాలని కూడా ఆర్డీఓ గారిని కోరుతా ఉన్నాం. అట్లాగానే ఆక్రమణలు తొలగించకపోతే వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆర్డీఓ గారికి ఈ రోజు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం సారాంశం ఏమంటే, మందాడి చెరువు నిండిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న వాటర్ పోయేదానికి ఒక అలుజు అనేది ఉంటుంది. ఆ అలుజు సుమారు 100 ఫీట్లు 150 ఫీట్లు ఏడాలనుకుంటుంది. అట్లాంటి కాలువని పూర్తిగా కబ్జా చేసి బడా నేతలంతా ఇల్లు కట్టే ఒక ఎయిర్టెల్ కంపెనీ ఏదో సెల్ టవర్ ఒక ఇల్లు మామూలు బడా నేతలే ఇల్లు కట్టుకుంటారు, మేము కడితే ఏం పోతుంది అని చెప్పి గత నెల నుంచి సెల్ టవర్ కడుతుంటే ఈ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తుండ్రు. ఆ వివరాలు అడిగితే ఒక్కొక్క అధికారి కూడా మా కాడ ఏమి లేదని అంటున్నారు. గతంలో నెల రోజుల నుంచి జరుగుతుంది. ఎన్నో వినతి పత్రాలు కూడా ఇవ్వటం జరిగింది. నిన్న మొన్న కూడా పరిశీలనకు పోతే ఆపమని అని అంటే మాకేమి తెలియదు, మాకు సంబంధం లేదన్న రీతిలో అధికారులు వ్యవహరిస్తున్నారు. ఈ సెల్ టవరు ఆక్రమణకు గురైన స్థలాన్ని కానీ గుర్తించి ఖాళీ చేయకపోతే వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం.